డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి తన డెసిషన్స్తో ప్రపంచాన్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు. అలా ఈసారి తన ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా నైబరింగ్ కంట్రీస్ అయిన కెనడా, మెక్సికో మీద 25% టరిఫ్ని విధించారు. అలాగే ప్రపంచంలో అమెరికా తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఎకనామీగా ఉన్న చైనా మీద 10% టరిఫ్ని విధించారు. టరిఫ్ అంటే ఇంపోర్టెడ్ గూడ్స్ మీద వేసే ట్యాక్స్ లాంటిది. అసలు ఈ టరిఫ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కారణం ఏంటి, దానికి ఆ దేశాలు ఎలా రెస్పాండ్ అయ్యాయి, కెనడా, మెక్సికో మీద వేయాల్సిన టరిఫ్ని సడన్ గా ఆపడానికి కారణం ఏంటి, దీనివల్ల మన ఇండియా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యుఎస్ లో ప్రెసెంట్ లీగల్ గా వర్క్ వీసా ఆర్ స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కౌంట్ పెరుగుతూ వస్తుంది. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని కంట్రోల్ చేస్తా అని డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రజలకి ఎలక్షన్స్ టైంలో ప్రామిస్ చేశారు. అమెరికాలో ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ఎకానమీని యూజ్ చేసుకుని బోర్డర్స్ ని కాపాడుకోవడంలో ఫెయిల్ అయ్యారు. కానీ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ ఎకానమీని వాడుకొని ఈ ఇల్లీగల్ మైగ్రేషన్స్ ని ఆపాలని డిసైడ్ అయ్యారు. లాస్ట్ టైం బిడెన్ రూలింగ్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 10 మిలియన్ పీపుల్ ఇల్లీగల్ గా అమెరికాలోకి ఎంటర్ అయ్యారు. అందులో ఎక్కువ శాతం చైనీస్ పాపులేషన్ ఉన్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండడం వల్ల యుఎస్ సిటిజన్స్ కి చాలా నష్టం జరుగుతుంది. వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి శాలరీస్ తగ్గిపోతాయి. రెంటల్ హౌసెస్ అండ్ గ్రాసరీస్ కి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ప్రైసెస్ పెరుగుతాయి. హాస్పిటల్స్ లో క్రౌడ్ పెరిగిపోతుంది. చైనా, అమెరికాకి మధ్య సత్సంబంధాలు లేవు కాబట్టి క్రైమ్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత తను ప్రామిస్ చేసినట్టు యుఎస్ లో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఇండియన్ గవర్నమెంట్ తో ఒప్పందం మీద ఫిబ్రవరి 3న 200 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని C-17 ఎయిర్ క్రాఫ్ట్ లో శాన్ అంటోనియో నుంచి అమృత్సర్ లో డ్రాప్ చేశారు. కేవలం మన ఇండియా నుంచి యుఎస్ లో 7 లక్షలకు పైగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. మెక్సికో, కెనడా, చైనాతో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తో పాటు నార్కోటిక్ ట్రాన్స్పోర్టేషన్ లాంటి క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి. ఫెంటనైల్ లాంటి ప్రమాదకరమైన డ్రగ్స్ ని ఇల్లీగల్ గా అమెరికాకి ఇంపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కస్టమ్స్ అండ్ బోర్డర్స్ ప్రొటెక్షన్ వాళ్ళు 10,000 కేజెస్ కి పైనే ఫెంటనైల్ ని అమెరికా బోర్డర్స్ దగ్గర పట్టుకున్నారు. ఇది ఎంత డేంజరస్ అంటే ఆల్మోస్ట్ 40 కోట్ల మంది ప్రాణాలను తీసుకోగలదు. లాస్ట్ ఇయర్ ఈ ఫెంటనైల్ వల్ల 75,000 మంది అమెరికన్స్ చనిపోయారు. సో వాటిని కంట్రోల్ చేయడానికి ఈ టెరిఫ్స్ ని విధించారు. చైనీస్ అఫీషియల్స్ ఈ క్రిమినల్ ఆర్గనైజేషన్స్ ఫ్లోని ఆపలేకపోవడం వల్ల వాళ్ళ మీద కూడా టెరిఫ్స్ విధించారు. మెక్సికో గవర్నమెంట్ కి డ్రగ్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్స్ కి సంబంధాలు ఉండటం వల్ల వాళ్లే డ్రగ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి యుఎస్ కి ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. కెనడాలో కూడా ఫెంటనిల్, నిటజిన్ ప్రొడక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయని, అలాగే కొంతమంది మెక్సికన్ కార్టెల్స్ కూడా కెనడాలో ఉన్నారని ఆరోపించారు. ఇక్కడ కార్టెల్స్ అంటే మెక్సికోకి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సప్లయర్స్. దాంతో అమెరికా నార్కోటిక్స్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ డెసిషన్ తీసుకున్నామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా వేసిన ఈ ఎలిగేషన్స్ కి కెనడా, మెక్సికో రెస్పాండ్ అయ్యారు. కెనడా ప్రైమ్ మినిస్టర్ అయిన జస్టిన్ ట్రూడో $155 మిలియన్ వర్త్ గూడ్స్ మీద 25% టరిఫ్ ని విధించారు. ట్రంప్ ఫిబ్రవరి 1న టరిఫ్ గురించి ఆర్డర్ చేసిన వెంటనే ఈయన ఈ న్యూస్ ని అనౌన్స్ చేశారు. ఇది ఒక రకంగా రెండు దేశాల మధ్య టరిఫ్ వార్ మొదలయ్యేలా చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం ఎనర్జీ ప్రొడక్ట్స్ మీద 10% టరిఫ్, మిగిలిన గూడ్స్ మీద 25% టరిఫ్ ని విధించారు. యుఎస్ గవర్నమెంట్ ఫిబ్రవరి 4న టరిఫ్ విధించడంతో $30 బిలియన్ మీద వెంటనే టరిఫ్ ని స్టార్ట్ చేసి మిగిలిన గూడ్స్ మీద సప్లై చైన్స్ కి, కెనడియన్ కంపెనీస్ కి ఆల్టర్నేటివ్ ని వెతుక్కోవడానికి 3 వీక్స్ టైం ఇచ్చారు. దీని గురించి ఈవెన్ మెక్సికన్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయింది. డొనాల్డ్ ట్రంప్ ఆరోపించినట్టు మేము ఎటువంటి ఫెంటనిల్ డ్రగ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదని ఎక్స్ ప్లాట్ఫామ్ గా షేర్ చేసుకున్నారు. మెక్సికో అలాంటి డ్రగ్స్ ని అమెరికాకే కాదు ప్రపంచంలో ఎక్కడికి పంపించాలనుకోదు. ఒకవేళ నిజంగా అమెరికా లాంటి క్రిమినల్ గ్రూప్స్ ని పట్టుకోవాలనుకుంటే రెండు దేశాలు కలిసి బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ట్రంప్ సైన్ చేసిన ఆర్డర్స్ ప్రకారం ఫిబ్రవరి 4th నుంచి టరిఫ్ స్టార్ట్ అవ్వాలి. కానీ పెద్ద ఆయన గురించి తెలిసిందే కదా, ఇంకొక 2 గంటల్లో టరిఫ్ ని ఇంప్లిమెంట్ చేస్తారనగా కెనడా అండ్ మెక్సికోకి ఇంకో 30 డేస్ టైం ఇచ్చారు. అంటే ఈ 30 డేస్ కెనడా అండ్ మెక్సికోలో టరిఫ్ ని విధించడం ఆపారు. ఇక్కడ అందరికీ వచ్చిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు కెనడా అండ్ మెక్సికో యుఎస్ గవర్నమెంట్ ని ఎలా ఒప్పించింది, దానికోసం చాలానే డిస్కషన్స్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ నార్థరన్ బోర్డర్ లో సెక్యూరిటీ లేదని, ఇల్లీగల్ ఫెంటనిల్ ప్రొడక్షన్ చేస్తున్నారని టరిఫ్ ని విధిస్తామని చెప్పారు కదా. సో మెక్సికన్ గవర్నమెంట్ 10,000 నేషనల్ గార్డ్స్ ని బోర్డర్ కు పంపించారు. దీని గురించి ట్రంప్ కూడా మాట్లాడుతూ మెక్సికన్ సోల్జర్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫెంటనిల్ ట్రాన్స్పోర్టేషన్ ని ఆపడానికి సోల్జర్స్ ని నియమించారని చెప్పారు. సేమ్ ఇలానే కెనడా ప్రెసిడెంట్ $1.3 బిలియన్ బార్డర్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ ప్లాన్ లో భాగంగా యుఎస్ తో కలిసి కొత్త చాపర్స్ టెక్నాలజీతో ఫెంటనిల్ ట్రాన్స్పోర్టేషన్ ఆపాలని బోర్డర్ దగ్గర పనిచేస్తున్నారు. దీంతో పాటు ఈ క్రైమ్స్ ని కంట్రోల్ చేయడానికి $200 మిలియన్ తో ఒక టీం ని కూడా అసైన్ చేశారు. మెక్సికో అండ్ కెనడా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్కి ట్రంప్ కన్విన్స్ అయ్యి 30 డేస్ టారిఫ్ని పాస్ చేశారు. ఇది ఇలా ఉంటే ఫిబ్రవరి 4th నుంచి యుఎస్ గవర్నమెంట్ 10% టారిఫ్ని విధించడంతో చైనీస్ గవర్నమెంట్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కోల్ అండ్ ఎల్ఎన్జీ మీద 15% టారిఫ్ని, అలాగే క్రూడ్ ఆయిల్, ఫార్మ్ ఎక్విప్మెంట్, కొన్ని ఆటోమొబైల్స్ మీద 10% టారిఫ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ టారిఫ్ని చైనీస్ గవర్నమెంట్ ఫిబ్రవరి 10th నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. టెలీనియం, టంగ్స్టన్, రుథీనియం, మాలిబ్డినం లాంటి మినరల్స్ మీద నేషనల్ సెక్యూరిటీ కోసం చైనా ఎక్స్పోర్ట్ కంట్రోల్ చేస్తున్నారని కొన్ని
రిపోర్ట్స్ చెప్తున్నాయి. యూఎస్ చైనా మధ్య ట్రేడ్ వార్ వల్ల వాళ్ళ మార్కెట్లో కొన్ని చేంజెస్ జరిగాయి. 2022లో చైనా నుంచి యూఎస్ $427 బిలియన్ విలువ గల గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ యూఎస్ కి ఇంపోర్ట్ అయిన స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ లో 78% చైనా నుంచి వచ్చాయని ట్రేడ్ అసోసియేషన్స్ రిపోర్ట్ ఇస్తున్నాయి. ఇప్పుడు చైనా మీద విధించిన 10% టెరిఫ్స్ తో కన్స్యూమర్ కి ఆ గూడ్స్ తో పాటు రెగ్యులర్ గా కొనే బట్టలు, ఫర్నిచర్ లాంటి ఐటమ్స్ మీద కూడా ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత చాలా మంది లోకల్ రిటైలర్స్ 35 to 40% టెరిఫ్ ఉంటుంది అనుకున్నారు. కానీ తర్వాత ట్రంప్ 10% మాత్రమే విధించడంతో కొంతవరకు యూఎస్ రిటైలర్స్ హ్యాపీగానే ఉన్నారు. మరి ఈ టెరిఫ్స్ ఇంపాక్ట్ మన దేశం మీద ఎలా ఉంటుంది? డొనాల్డ్ ట్రంప్ టెరిఫ్స్ గురించి అనౌన్స్ చేయకముందు రూపీ వాల్యూ చాలా తక్కువ ఉంది. దానికి తోడు ట్రంప్ టెరిఫ్ ని విధించడంతో రూపీ వాల్యూ ఇంకా పడిపోయింది. అంటే డాలర్ వాల్యూ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మన కంట్రీలో 87% క్రూడ్ ఆయిల్ ట్రేడ్స్ అన్ని డాలర్లో జరుగుతుంది. సో ఆయిల్ ప్రైసెస్ కూడా పెరుగుతూ వచ్చాయి. మన ఇండియాలో పెట్రోల్, డీజిల్, ఫెర్టిలైజర్స్ లాంటివన్నీ క్రూడ్ ఆయిల్ నుంచి డిరైవ్ చేస్తారు. 2024 ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియా $134 బిలియన్ వర్త్ క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయినప్పటికీ చైనా మీద టెరిఫ్ ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకు ఒక ఆపర్చునిటీ కూడా క్రియేట్ అయింది. రీసెర్చ్ అండ్ ఇంటర్నెట్ సిస్టమ్ ప్రకారం ప్రెజెంట్ యూఎస్ కి చైనా నుంచి 30% ట్రేడ్ డెఫిషియట్ ఉంది. అలాగే మెక్సికో నుంచి 19%, కెనడా నుంచి 14.5% ట్రేడ్ డెఫిషియట్ ఉంది. ఇది కొంచెం సింపుల్ అండ్ క్లియర్ గా చెప్తాను చూడండి. ట్రేడ్ డెఫిషియట్ అంటే ఒక కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతున్న గూడ్స్ వాల్యూ కంటే ఇంపోర్ట్ అవుతున్న గూడ్స్ వాల్యూ ఎక్కువ ఉంటే ట్రేడ్ డెఫిషియట్ పెరిగినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఇండియాకి $1,000 వర్త్ ఉన్న సైకిల్ ని ఎక్స్పోర్ట్ చేసి $5,000 వర్త్ ఉన్న మోటార్ బైక్ ని ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకోండి. అప్పుడు యూఎస్ 20% ట్రేడ్ డెఫిషియట్ లో ఉన్నట్టు, ఇండియా 20% ట్రేడ్ సర్ప్లస్ లో ఉన్నట్టు. ఏ దేశమైనా ట్రేడ్ డెఫిషియట్ ని ఎక్కువ ఉంచాలనుకోదు. ఇప్పుడు యూఎస్ చైనా మధ్యలో యూఎస్ కి ట్రేడ్ డెఫిషియట్ ఎక్కువ ఉంది కాబట్టి యూఎస్ లో చైనా గూడ్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయని అర్థం. మీకు ట్రేడ్ డెఫిషియట్ గురించి క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి రివైండ్ చేసి చూడండి. ఇప్పుడు చైనీస్ ప్రొడక్ట్స్ మీద టెరిఫ్స్ విధించారు కాబట్టి వాటి ప్రైసెస్ పెరుగుతాయి. వాటిని ఇండియన్ ప్రొడక్ట్స్ తో రీప్లేస్ చేయగలిగితే అది మనకు ఒక ఆపర్చునిటీ అవుతుంది. కానీ స్టోరీ ఇక్కడతో అయిపోలేదు. కొన్ని సోర్సెస్ ప్రకారం ట్రంప్ ఈవెన్ ఇండియన్ గూడ్స్ మీద కూడా టెరిఫ్స్ వేసే ప్లాన్ లో ఉన్నారు. ఇంటర్ మినిస్ట్రియల్ డిస్కషన్స్ లో దేని మీద టెరిఫ్స్ వేయాలని డిస్కషన్ జరిగింది. అందులో ఇండియా గార్మెంట్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్, ఫార్మా మీద ఎటువంటి టెరిఫ్స్ ఉండకూడదని భావిస్తుంది. 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ 4 ప్రొడక్ట్స్ మీద $38 బిలియన్ ఎక్స్పోర్ట్ చేశారు. అది 2024 లో $46.43 బిలియన్ కి పెరిగింది. ఈవెన్ మొన్న ఇచ్చిన బడ్జెట్ లో కూడా కస్టమ్ డ్యూటీస్ ని 11.65 నుంచి 10.66 కి తగ్గించారు. ఇది యుఎస్ తో పాటు ఇండియా ట్రేడింగ్ పార్ట్నర్స్ కి చాలా మంచి న్యూస్. ఇదే కాకుండా మోటార్ సైకిల్స్, ప్యాసింజర్ వెహికల్స్, స్పేస్ సెక్టర్ కాంపోనెంట్స్ మీద ఇంపోర్ట్ ట్యాక్స్ ని తగ్గించారు. వేస్ట్ అండ్ స్క్రాప్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ ని ఎలిమినేట్ చేయడం వల్ల 2024 లో $2.5 బిలియన్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. ఇవన్నీ చేయడం వల్ల ట్రంప్ ఇండియా మీద టెరిఫ్స్ ని వేయకుండా ఉంటారా అంటే మనకు అది అప్పుడే తెలియదు. ఆయన డెసిషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రెజెంట్ అయితే ఆయన ఫోకస్ యూరోపియన్ నేషన్స్ మీద ఉంది. ఒక నెల క్రితం గ్రీన్లాండ్ ని అమెరికాలో కలిపేస్తా అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. సో అదిగా ఈ రోజు వీడియో. నేను మాక్సిమం టెరిఫ్స్ రిలేటెడ్ ఫుల్ న్యూస్ ని కవర్ చేశాను అనుకుంటున్నాను. బై ఎనీ ఛాన్స్ నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.